అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. ముందుగా అందరికీ మాఘమాస ఆరంభ శుభాకాంక్షలు. ఈరోజు నుండి రోజు ఒక అధ్యాయం చొప్పున మాఘ పురాణాన్ని మీకు వివరిస్తాను. హిందూ సాంప్రదాయాల్లో ప్రతీ నెల కూడా పవిత్రమైందే. శ్రావణ మాసం కానివ్వండి, కార్తీక మాసం కానివ్వండి, ధనుర్మాసం కానివ్వండి, మాఘమాసం కానివ్వండి, ఏ మాసమైనా హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి మాసం కూడా పవిత్రమైనదే. ప్రతి మాసానికి ఒక విశిష్టత అనేది ఉంది. ఎలాగంటే శ్రావణ మాసంలో స్త్రీలు ఎక్కువగా పూజలు, వ్రతాలు, లక్ష్మీదేవి పూజలు, వ్రతాలు, మంగళగౌరి నోములు అవన్నీ నోచుకుంటూ ఉంటారు. మాంగళ్యాన్ని ప్రసాదించండి అని చెప్పేసి ఆ అమ్మవారికి వేడుకొని పూజలు, వ్రతాలు చేసి అమ్మవారికి ఒడిబియ్యం పోస్తారు. అలాగే కార్తీక పురాణం అంటే కార్తీక మాసంలో కార్తీక పురాణం చదువుకోవడము, దేవాలయాలకి వెళ్ళడము, దేవాలయాల్లో దీపారాధన చేయడము, దీపదానాలు ఇవ్వడము, ఇలా కార్తీక మాసం అంతా కూడాను దీపానికి పెట్టింది పేరుగా చెప్పుకుంటాము. ధనుర్మాసంలో వచ్చేసి గోదాదేవి ఆ రంగనాథుని వరించడం కోసం, ఆ రంగనాథునిలో ఐక్యమవ్వడం కోసం 30 రోజులు 30 పాశురాలు చదివింది. అది ధనుర్మాసంలో. అలాగే ఇప్పుడు మాఘమాసం అనేది హిందూ సాంప్రదాయం ప్రకారం చాలా పవిత్రమైనది. ప్రతి మాసానికి ఓ విశిష్టత ఉంది. అలాగే ఈ మాసానికి కూడా అంతే విశిష్టత ఉంది. చాంద్రమానం ప్రకారం 11వ మాసమైనది మాఘమాసం. కార్తీక మాసంలో ఎలా అయితే దీపానికి ప్రాముఖ్యం ఉంటుందో అలాగే మాఘమాసంలో స్నానానికి అంతటి ప్రాముఖ్యం ఉంటుంది. ఈ నెలలో పరమేశ్వరుడు లింగరూపం ధరించాడని పౌరాణిక గాథ. అంతేకాకుండా చదువుల తల్లి సరస్వతీదేవి జన్మించింది కూడా ఈ నెలలోనే. అంటే మాఘ వసంత పంచమి రోజు సరస్వతీమాత జన్మించింది అని పురాణ గాథ. అంతేకాకుండా సూర్య భగవానుడు తన రథంపై సంచారానికి బయలుదేరుతాడని కూడా విశ్వసిస్తారు. మాఘమాసం పుణ్యస్నానాలకి పెట్టింది పేరు. ఈ మాసంలో మకర లగ్నంలో సూర్య భగవానుడు ఉండే సమయంలో చేసే స్నానాలకు చాలా విశిష్టత ఉంది. ఈ జలమంతా హరి పరిపూర్ణుడై ఉంటాడని, ఆ విధంగా విష్ణుమూర్తి దయకు పాత్రులమవుతామని చెప్తారు. ఈ మాసమంతా తెల్లవారుజామున లేచి స్నానం ఆచరించడం అనేది నిత్యకృత్యంగా భావిస్తూ ఉంటారు. మాఘమాసంలో ఎక్కువగా యజ్ఞ యాగాది క్రతువులు జరిపిస్తూ ఉంటారు. ఎందుకంటే చంద్రుడు మఘ నక్షత్రాన ఉండే మాసం మాఘం. మఘం అంటే యజ్ఞం. యజ్ఞ యాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్టమైనదిగా భావించేవారు. ఈ మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం కనుక ఇది మాఘమాసమైంది. మాఘమాసంలో పవిత్ర స్నానం ఎంతటి గొప్పదో అంతే గొప్ప విశిష్టతను కలిగింది యజ్ఞ యాగాది క్రతువులు కూడాను. అఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింపచేసేది అని అర్థం. అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది. ఇది భగవంతుడికి ప్రీతికరమైనది. అది శివుడైనా విష్ణువైనా ఎవరైనా కావచ్చు. భగవంతుడికి ప్రీతికరమైనటువంటి మాసం మాఘమాసం. ఈ మాసంలో గణపతికి, సూర్యుడికి చేసేటటువంటి పూజలు, వ్రతాలు చాలా ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి అని అంటారు.
ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయటం ఓ వ్రతంగా భావిస్తారు. మాఘంలో ఎవరికి వారు వీలున్నంతలో నది, చెరువు, మడుగు, కొలను, బావి, చివరకు చిన్న నీటి పడియలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయటం సర్వోత్తమం. మాఘమాసంలో ప్రతిరోజు అంటే 30 రోజుల పాటు నియమనిష్టలతో స్నానాలు, వ్రతాలు చేయటం పలు ప్రాంతాల్లో ఆచారంగా ఉంది. ప్రతిరోజు స్నానం, పూజ, మాఘ పురాణం పఠనం, శ్రవణం కాని చేస్తే పాపహరణం అని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయంలో సూర్యకిరణాల్లో ఉండే అతి నీలలోహిత పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులు వస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని, వేగంగా ప్రవహించే నీళ్లలో చేసే స్నానాలు శ్రేష్టమైనవని పేర్కొంటున్నారు. ఈ స్నానాలకు అంతటి ప్రాశస్త్యం ఉంది. ఆరోగ్యపరంగా కూడాను ఈ మాఘమాస స్నానాలు మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. మాఘ స్నానాలకు అధిష్టాన దైవం సూర్య భగవానుడు. స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం కూడా ఒక ఆచారం. మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహస్నానంతోనైనా 6 సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుంది అంటారు. బావినీటి స్నానం 12 ఏళ్ల పుణ్యఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీ స్నానం చాతుర్గుణం, మహానదీ స్నానం శతగుణం, గంగా స్నానం సహస్రగుణం, త్రివేణీ సంగమ స్నానం నదీ శతగుణ ఫలాన్ని ఇస్తాయని పురాణాల్లో తెలిపారు. మాఘ స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాప వినాశనం కోరుతూ స్నానం చేయడం సాంప్రదాయం. ఇంతటి పవిత్రమైన మాఘమాసంలో మాఘస్నానాన్ని ఆచరిస్తూ మాఘ పురాణం వింటూ తరిద్దాం.